సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష? ఇంకా చెప్పాలి అధ్యక్ష. టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు, మీకు పత్రికల్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు 338/2025 అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష. నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఆయన దోషిత్వం పూర్తయితే తప్పనిసరిగా శిక్ష అర్హుడవుతాడు హిందూ మత ధర్మాల ప్రకారం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడారు నా మిత్రులు. నన్ను గురించి కూడా ప్రశ్నించారు అధ్యక్ష. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ చొరకలేస్తూ పోయాడు. నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. జగన్ గారు స్విమ్స్ హాస్పిటల్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ల దగ్గర ఉన్నారు అని అంటే ఆ పదాన్ని నేను వాడలేను, కానీ ఎవరికేం భయం ఉంటే అని సెక్యూరిటీ గార్డ్స్ డిఎస్పీలని నెట్టేసి జై జగన్ అనుకుంటూ స్విమ్స్ హాస్పిటల్లోకి పోయింది వాస్తవం కాదు అధ్యక్ష. స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డుల్లో మామూలు పేషెంట్లు కూడా భయభ్రాంతుల్ని చేసి అక్కడి నుంచి వాడు పారిపోయేటట్టు చేసింది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇవాళ సమాజం మర్చిపోతుందా? మీరు మర్చిపోయారేమో, మీ నాయకుడు మర్చిపోతాడేమో, మేము మర్చిపోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, 2 రోజుల సాంప్రదాయం అధ్యక్ష వైకుంఠ ఏకాదశి. 10 రోజులకి ఎలా చేశారు, కొనసాగిస్తారా అని అడిగారు పెద్ద ఆయన. కొనసాగించాలనా లేదా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పండితుల యొక్క నిర్ణయం మేరకే ఇవాళ మా ప్రభుత్వం రాబోయే వైకుంఠ ఏకాదశిన మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మీరు తప్పులు చేశారని తప్పులు కొనసాగించే క్రమంలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష, మాకు అవసరం లేదు. వాస్తవంగా ధర్మం ప్రకారం, సనాతన విధానాల ప్రకారం ఏ సాంప్రదాయాలనైతే వైష్ణవ సాంప్రదాయాల్ని మరి వైకుంఠ ఏకాదశి రోజు మనం అమలు చేశామో అవే అమలు చేస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కింద క్యూ లైన్లు ఉండేది లేదు అధ్యక్ష, అన్ని పై వరకే. టోకన్లు ఇచ్చినా, క్యూ లైన్లు పెట్టినా వైకుంఠ ఏకాదశి 2 రోజులు వచ్చిన భక్తులు అక్కడే టికెట్ తీసుకునేవాళ్ళు, అక్కడే వెళ్ళేవాళ్ళు. ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే అక్కడే వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇవాళ మేము వచ్చాక నెక్స్ట్ ఏది జరిగినా మెజారిటీ ప్రవేశాలన్నీ ఆన్లైన్లోనే జరగాలి, ఆన్లైన్లో పెట్టండి, టికెట్ తీసుకున్న వాళ్ళే పైకి వస్తారు, క్రింద సిస్టమ్ మార్చండి అని చెప్పి వాళ్ళకి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవాళ బాధ్యత తీసుకున్నామంటే మీరు తీసుకోరు ఆ బాధ్యతలు. మీ పాపాల బాధ్యతల్ని ఇవాళ మేము మోస్తున్నాం అధ్యక్ష. మీరు చేసిన దౌర్భాగ్యపు పనుల్ని ఇవాళ ఆధ్యాత్మిక దైవిక చింతన కలిగినటువంటి వాళ్ళగా, ఈ దేవాదాయ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా దాని బాధ్యతని నేను ఇవాళ తీసుకున్నాను. దానిలో బాధలు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇవాళ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళ గురించి
ఏమి చెప్తే తక్కువ అధ్యక్ష? నేను ముందే చెప్పాను అధ్యక్ష, మేము చాలా బాగా చేశాం. అసలు మా సమయంలో దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, బయటికి రాలేదన్నాడు. ఎలా వస్తాడు అధ్యక్ష? రామతీర్థం గుళ్ళో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదన. ఇంకెక్కడ రాముడు? అక్కడ రాముడు ఎప్పుడు రావాలి అధ్యక్ష బయటికి?